రీసెంట్గా ఆర్జేడీ లీడర్ అయినటువంటి తేజస్వి యాదవ్ గారు, ఈయన ఎవరు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు సన్ అనమాట. లాలూ ప్రసాద్ గారు వచ్చేటప్పటికి మనకి బీహార్ చీఫ్ మినిస్టర్గా చేశారు, ఆయన కొడుకు తేజస్వి యాదవ్ గారు. సో ఈయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రెడిబిలిటీని క్వశ్చన్ చేశారు. సో అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ ఈయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఎపిక్ నెంబర్ అనమాట, అంటే ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ నెంబర్ అంటారు. సో బేసిక్గా ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎపిక్ నెంబర్ అనేది ఇస్తుంది. సో ఈ ఎపిక్ నెంబర్ ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి ఒక నెంబర్ని కొట్టేసేసి నా పేరు అసలు లేదు ఎలక్టోరల్ లిస్ట్లో అని చెప్పడం జరిగింది. ये एप्लीकेशन है, मेरा भी नहीं है, हम चुनाव कैसे लड़ेंगे? हाँ, चुनाव लड़ने के लिए आपको बूथ वोटर बनना चाहिए, बिहार का वोटर होना चाहिए, तब जाकर के हम चुनाव लड़ेंगे. సో దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, లేదు మీరు రాంగ్ నెంబర్ పెట్టారు, మీరు ఏదైనా లీగల్ సోర్స్ నుంచి ఈ నెంబర్ని తీసుకోలేదు, సో మీ పేరు వేరే నెంబర్తో జోడించింది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది అనమాట. సో ఇది అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఈ ఆర్జేడీ పార్టీ ఏదైతే తేజస్వి యాదవ్ గారు ఉన్నారో వాళ్ళ పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్ వచ్చేసేసి ఇదంతా కాదు, ఆ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ దాంతో పాటుగా ఎవరైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఓటర్స్ లిస్ట్ నుంచి తీసేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేశారు వీళ్ళంతా. అండ్ ఈ వీడియో సెషన్లో మనం చూసేది ఏంటి అంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ దాంతో పాటుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఈ రెండు విషయాల్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రోల్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పెట్టడం జరిగింది. సో దీని ఒక మేజర్ రోల్ ఏంటి అంటే స్టేట్ లెజిస్లేచర్కి కానివ్వండి, పార్లమెంట్కి కానివ్వండి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, ఈ ఆఫీసర్స్ అన్నిటికీ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఫస్ట్ థింగ్. అదే కాకుండా ఇంకా ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుందన్నమాట. అంటే స్వీప్ అని చెప్పేసి ఓటర్స్ అందరూ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఎలక్షన్ మెషినరీ ఉంటుంది చూసారు, అది మొత్తం సపోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతోపాటు ఎలక్టోరల్ రూల్స్ మేనేజ్మెంట్, అంటే ఎవరైతే ఓటర్ లిస్టులో ఉంటున్నారో వాళ్ళందరినీ ఓటర్ లిస్టులోకి చేర్చడం ఒక పని. అండ్ అదే కాకుండా మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారనమాట. అంటే ఎవరైనా సరే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎదే రావాల్సిన కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటిని మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు. సో ఈ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవ్వడము, దాంతోపాటుగా అందరూ గైడ్ లైన్స్ ఎదురయ్యారో లేదో చూసుకోవడం, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి వద్దాం. ఏంటది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అసలు ఇష్యూస్ ఏంటి ఫేస్ చేస్తుంది అని చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి పొలిటికల్ షెడ్యూలింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనమాట. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఢిల్లీలో ఏం జరిగింది అంటే ఢిల్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఆ టైంలో బీజేపీ గవర్నమెంట్ కోసం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంచెం టైం పోస్ట్పోన్ చేసింది అనమాట ఈ ఎలక్షన్స్ని. సో ఇది బయట క్రిటిక్స్ చెప్తున్నటువంటి విషయము. సో దీనివల్ల ఏమైంది అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టేసి అక్కడ ఫ్రీ మెట్రో రైడ్ స్కీమ్స్ కానివ్వండి, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అనౌన్స్ చేశారు. సో దానివల్ల బీజేపీకి ఎక్కువ మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు అనమాట. సో ఇది క్రిటిక్స్ చెప్తున్నటువంటి విషయం. అలా పొలిటికల్గా మోటివేట్ అయిపోయి షెడ్యూల్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక ఎలిగేషన్ ఎప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. రెండో విషయం వచ్చేటప్పటికి ఎంసీసీ వైలేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం. ఎంసీసీ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటది? మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. 2020లో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. దాదాపు 2020లోనే 500 ఎంసీసీ వైలేషన్స్ అనేవి జరిగాయి. కానీ ఒక్క వార్నింగ్తో వాళ్ళని వదిలేశారు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి ఏడీఆర్ రిపోర్ట్ చెప్తుందన్నమాట. అదే కాదు, మనం ఒకసారి ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే మోడీ గారు మోడీకి సేన అనేటటువంటి వర్డ్స్ వాడారు. ఇంకా దాంతోపాటు బాలాకోట్ స్ట్రైక్స్ జరిగాయి కదా ఆ టైంలో, దాన్ని కూడా పొలిటికల్ క్యాంపెయిన్లో యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎంసీసీ ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఈ బాలాకోట్ స్ట్రైక్స్ అనేవి గవర్నమెంట్ యొక్క యాక్షన్, ఇదేమీ పొలిటికల్ ప్రామిస్ కాదు, పొలిటికల్ క్యాంపెయిన్లో తీసుకోవాల్సిన విషయం కాదు. సో ఇవన్నీ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వైలేషన్గా ఉంటాయన్నమాట. ఇలాంటివి చాలా మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ మూడో విషయం వచ్చేటప్పటికి హేట్ స్పీచ్. స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు అలీ వర్సెస్ బజరంగ్ బలి అని చెప్పేసి కొన్ని వర్డ్స్ వాడారనమాట. సో ఇవి బేసికల్లీ ఒక రిలీజియన్ని కానివ్వండి, ఒక సెంటిమెంట్ని కానీ హర్ట్ చేసేటటువంటి వర్డ్స్. దీనివల్ల అల్లర్లు చెలరేగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎట్ ద ఎండ్ చూసుకున్నట్టయితే యోగి ఆదిత్యనాథ్ గారికి ఏమైనా పనిష్మెంట్ వచ్చిందా అంటే అదేమీ లేదు. ఒక చిన్న గ్యాగ్ ఆర్డర్ వచ్చింది, ఆ తర్వాత మొత్తం అంతా సెట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇష్యూ మనం చూసుకున్నట్టయితే ఓటర్ డెలీషన్ ఇష్యూస్. ఇక్కడ ఆల్రెడీ మనం అసలు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు తేజస్వి యాదవ్ గారి గురించి చెప్పాము, ఆయన పేరు డిలీట్ అయిపోయిందని చెప్పారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ప్రాసెస్లో ఉంది. బట్ కానీ 2018లో మనం చూసుకున్నట్టయితే దాదాపు 20 lakh ఓటర్స్ లిస్ట్ అనేది తెలంగాణలో డిలీట్ అయిపోయిందని చెప్పడం జరిగిందనమాట. సో చాలామంది క్రిటిక్స్ ఏం చెప్తారు అంటే అపోజిషన్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి కదా, అక్కడ ఓటర్స్ లిస్ట్ అనేవి డెలీషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో దానివల్ల రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో అది ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఐదోది వచ్చేటప్పటికి వీవీప్యాట్ స్లిప్స్ గురించి. సో ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఏం అడుగుతున్నాయంటే ఏదైనా క్రాస్ వెరిఫై చేయాలి
చేయాలనుకోండి మినిమం 50% ఆఫ్ వీవీప్యాట్ స్లిప్స్ని క్రాస్ వెరిఫై చేయండి, సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, పర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఓన్లీ 5 స్లిప్స్ని మాత్రమే క్రాస్ వెరిఫై చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక మాట చెప్పింది, ఏమని, ఈ వీవీప్యాట్ స్లిప్స్ వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది అని చెప్పేసి. సో ఓన్లీ 5 మాత్రమే చేస్తే ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది ఇక్కడ? ఇది 5th మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఆ తర్వాత వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటది, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఇక్కడ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే మనకి దాదాపు 49% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయన్నమాట. అందులో 29% చూసుకున్నట్టయితే హీనియస్ క్రైమ్స్, రేప్, మర్డర్ ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళారు. కానీ దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చూసుకున్నట్టయితే ఓన్లీ అడ్వైజరీగా మాత్రమే పనిచేస్తుంది, అంతేగాని వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు. అండ్ ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం వచ్చేటప్పటికి ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలాసారి ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ గురించి క్రిటిసైజ్ చేసింది, కానీ పబ్లిక్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోలేకపోయింది అనమాట. 2023 ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే దాదాపు 90% ఆఫ్ ద డొనేషన్స్ ఏవైతే ఎలక్టోరల్ బాండ్స్ గుండా వెళ్తున్నాయో అవి రూలింగ్ పార్టీకి వెళ్ళాయి. అవి ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా ఎనానిమిటీగానే ఉంది కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి వీక్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఏ విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానివ్వండి, సోషల్ మీడియా విషయంలో కానివ్వండి. ప్రీవియస్గా మనం ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే ఇంత ఏఐ కానివ్వండి, సోషల్ మీడియా కానీ ఉండేది కాదు. ఇప్పుడు 2023 అండ్ 2024లో మనం చూసుకుంటే డీప్ ఫేక్ వీడియోస్ అండ్ హేట్ స్పీచ్ని ఇన్సైట్ చేసేటటువంటి డీప్ ఫేక్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ బాగా సర్క్యులేట్ అయినాయి. వీటన్నిటి గురించి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసెస్ జారీ చేసింది, అడ్వైజరీస్ ఇచ్చింది ఇలాంటివి నమ్మొద్దు అని చెప్పి. కానీ వాటిని టేక్ డౌన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర అంత తగినటువంటి మెషినరీ లేదు. సో ఈ విషయాలని ఇండియాలో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగడానికి ఛాలెంజెస్గా ఉన్నాయన్నమాట. ఎట్ దిస్ ఇన్స్టెన్స్ డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారనమాట, ఒక డెమోక్రసీ అనేది ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే దాని యొక్క ఇన్స్టిట్యూషన్స్ అంతే ఎఫెక్టివ్గా పనిచేయాలి అని చెప్పేసి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి ఇన్స్టిట్యూషన్స్ క్రెడిబుల్గా, ట్రాన్స్పరెంట్గా పనిచేస్తేనే ఇండియాలో డెమోక్రసీ అనేది అంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. మీరు కామెంట్ సెక్షన్లో రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయింది ఎవరు అనేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.